నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏటుకూరులో దీపం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి. ప్రతి మహిళను లక్షాధికారిని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. నగరపాలక సంస్థలో స్టేక్ హోల్డర్ సమావేశం. మంచినీటి సరఫరా, డ్రైన్ల వ్యవస్థను మెరుగుపరచాలన్న ఎమ్మెల్సీలు లక్ష్మణ్ రావు, ఎస్ రత్నం. నియోజకవర్గంలో దీపం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు, ఆడబిడ్డలకు సాయం అందించడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని వెల్లడి. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఏటుకూరులో దీపం 2 పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి, చేసి భార్గవ్ తేజ, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళలకిచ్చిన 3 ఉచిత సిలిండర్ల పథకం ప్రత్తిపాడు నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో పాటు కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ తేజ, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు చేరువ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రామాంజనేయులు తెలిపారు. మహిళా సాధికారతకు చంద్రబాబు చేసిన కృషి ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పారు. గత ప్రభుత్వంలా అక్రమ కేసులు పెట్టడం, దాడులకు పాల్పడటం తమ సిద్ధాంతం కాదన్నారు. గ్యాస్ డెలివరీ అయిన 48 గంటల్లో లబ్దిదారుల అకౌంట్లో డబ్బులు జమవుతాయని కలెక్టర్ తెలిపారు. ఏ విశ్వాసంతో అయితే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో ఆ గెలిపించినటువంటి ప్రజలకు ప్రతి ఇంటికి ప్రయోజనం కల్పించాలన్నదే వాళ్ళిద్దరి యొక్క నిరంతర ఆలోచన. మీరు ఆలోచించండి, ఏ ప్రభుత్వమైనా మొదటి రోజునే ఎలక్షన్లో చెప్పినట్టుగా 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలు చేసి గవర్నమెంట్ ఫారం కాకోకున్న ముందు ఏప్రిల్, మే, జూన్ నెలలు 3 నెలలు అరియర్స్ కూడా కలిపి 7,000 రూపాయలు 9 గంటల లోపల చేతిలో పెట్టినటువంటి ప్రభుత్వం ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా? మరి ఈరోజు 120 రోజులు అయింది. దీపం 2 పథకాన్ని ఈరోజు 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇదే కాకుండా తొందరలోనే ఆడబిడ్డ నిధి, ఆ తొందరలోనే అమ్మకు వందనం, ఆ తొందరలో ఆర్టీసీ ప్రయాణం ఫ్రీ. ఇక అదేవిధంగా మీకు ఉపాధి కలిగించేటటువంటి స్వయం ఉపాధి పథకాలు ఇక్కడే మనకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు అవుతాయి. ఇదే ఏటుకూరు ఒక ఇండస్ట్రియల్ హబ్ అవుతుంది. ఎందుకంటే ఇటు మెడ్రాస్ హైవే వెళ్తుంది, అటు రింగ్ రోడ్డు వస్తుంది. ఇది ఒక జంక్షన్ కూడలి అవుతుంది. కాబట్టి మీకు 5 సెంట్లున్నా 10 సెంట్లున్నా ఎవరు స్థలాలు అమ్ముకోవద్దండి. తొందరలో ఒక 6 నెలల్లో దాని రేట్లు 2 అంతలు 3 అంతలు పెరుగుతాయి. ఎవరైనా మాయమాటలు చెప్పి అది పోతుంది ఇది పోతుంది అంటే దయచేసి అమ్మొద్దండి. సూపర్ 6 పథకాల్లో భాగంగా దీపావళి పండుగ కానుకగా మహిళలకు దీపం 2 పథకాన్ని తూర్పు ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజలకిచ్చిన మరో హామీని నేడు దీపం 2 పథకాన్ని మహిళలకు అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి నిరూపిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సమత, ఈరి ధనలక్ష్మి, అశోక్, ప్రభుత్వాధికారులు మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 150 రోజుల లోపలే ప్రతి ఒక్కరు కూడా నెలల జీతం ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు పెన్షన్లు ఇందాకే చెప్పారు, 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని మొదటి నెలలోనే 4,000 చేయడంతో పాటు మొదటి నెల ఎంత ఇచ్చారమ్మా పెన్షన్? 7,000 పంపించారు.
ప్రతి ఒక్క మహిళకు కూడా ఎవరైతే 4,000 రూపాయలతో పాటు 3,000 పాత బకాయిలతో కలిపి పంపించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల ఆయన ఎంతో చిత్తశుద్ధితో వాళ్ళ అభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందనే ఆలోచన కలిగినటువంటి నాయకుడిగా ప్రతినిత్యం కూడా ఆర్థికంగా ఒక ఆర్థికవేత్తగా ఒక ఆర్థిక మంత్రిగా మహిళ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలన్న ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అందులో భాగంగానే ఎంత ఇబ్బంది ఉన్నా కూడా, రాష్ట్రం లోటు బడ్జెట్లు ఉన్నా కూడా 2,120 కోట్ల రూపాయల బడ్జెట్తో 3 గ్యాస్ సిలిండర్లు 65 లక్షల మంది కుటుంబాలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం 2 పథకాన్ని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. సత్తెనపల్లి పట్టణం వెంకటరెడ్డి నగర్ 14వ వార్డు సచివాలయం నందు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, నియోజకవర్గ పరిశీలకులు తాతా జయప్రకాష్ నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావాలనేదే ఆకాంక్ష. స్త్రీమూర్తులకు, ఆడబిడ్డలకు సాయం చేయడంలో ఎప్పుడూ కూటమి ప్రభుత్వం ముందుంటుందని వారు తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి కూడా మొన్న ఎన్నికల్లో పోటీ చేశాం. ఈ సందర్భంగా ఉమ్మడి ఎజెండాల సందర్భంగా సూపర్ 6 మరి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకి మరి ఆ రోజున వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానాలకు అనుగుణంగా మరి ఏదైతే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా మహిళలకు ఇస్తామని చెప్పారో దాంట్లో భాగంగానే ఈ దీపావళి నుండి ఉచిత సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ నుంచి శ్రీకారం చుట్టినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే సూపర్ 6లో భాగంగా స్టేక్ హోల్డర్స్ మీటింగ్ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఎమ్మెల్సీలు, స్థానికులు, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం నగర ప్రజలకు ఉన్న మంచినీటి సరఫరాపై సూచనలు, సలహాలు స్వీకరించారు. విలీన గ్రామాల ప్రజలు మంచినీటి సరఫరా లేక అల్లాడుతున్నారని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. నగరంలో మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలంటే పైప్లను మార్చాలని అన్నారు. ప్రస్తుతం వాటర్ హెడ్ ట్యాంకులను ఎన్ని రోజులకు క్లీన్ చేస్తున్నారని లక్ష్మణరావు ప్రశ్నించారు. గోరంట్ల వాటర్ స్కీమ్ డిసెంబర్ 31 కల్లా పూర్తి చేయాలని కోరారు. కేవలం 150 కోట్లు ఖర్చు పెడితే అమరావతి నుంచి పైప్ లైన్ వేసి ఇబ్బందులు లేకుండా మంచినీటి సరఫరా చేయవచ్చని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం సూచించారు. నల్లపాడు గ్రామంలో 110 ఎకరాల చెరువు ఉందని, దాన్ని రిజర్వాయర్గా ఉపయోగిస్తే గ్రావిటీ ద్వారా నగరానికి నీరు సరఫరా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ పంపిణీ వ్యవస్థను సరి చేయకుండా మనం ఈ ఫిగర్స్ అన్ని చెప్పుకుని ఉపయోగం అరగంట వచ్చే ప్రాంతాలు మీరు 10 చెప్తారు, అక్కడ కనీసం గంట రావాలి కదా. కాబట్టి మొదటి అంశం నేను చెప్పదలుచుకుంది పంపిణీ వ్యవస్థ అంటే డిస్ట్రిబ్యూషన్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తారు, ఇది నెంబర్ 1. రెండో అంశం, ఈ రోజుకి నగరంలో చాలా చోట్ల వాటర్ పైప్ లైన్స్, డ్రైనేజ్ పైప్ లైన్స్ పక్క పక్కనే. ఈ నగరంలో మనకి ఒక చరిత్ర ఉంది, బ్యాక్ చరిత్ర. అలా వెళ్ళటం వల్ల వాటర్ కలుషితమై చచ్చిపోయింది జనం. ఇటీవల పిడుగురాళ్ళలో జరిగింది, జగ్గేపేటలో జరిగింది, మన నగరంలో వాళ్ళు జరగదండి. కాబట్టి ఎక్కడైతే వాటర్ లైన్స్, ఈ డ్రైనేజ్ లైన్స్ చోట వెళ్తున్నాయో వాటి మార్చాలి. 4వ అంశం వాటర్ ట్యాంక్ క్లీనింగ్. నారాయణ రెడ్డి గారు దాన్ని ఉద్యమంలా చేస్తూ ఉంటాం. వాటర్ ట్యాంకులు మనకి సప్లై చేసే వాటర్ ట్యాంకులు ఎన్నాళ్ళకి ఒకసారి క్లీన్ చేస్తున్నారు, అసలు ఆ క్లీనింగ్ జరుగుతుందా లేదా అనేటటువంటిది అది మనం ఆలోచించాలి సార్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదంటే గుంటూరు అనే మరి 50% పలుకుతుంటారు. అమరావతి అయినప్పటికీ కూడా గుంటూరు అండి. సో ఫీచర్ మనమంతా ఫీచర్ ఈ రోజున మరి 16లో క్యాపిటల్ వచ్చేసిన తర్వాత
మొత్తం నాకు తెలిసేసి 2,60,000 మంది జనాభా పెరిగారు. ఏది కొద్ది రోజుల్లో 4 ఏళ్లలోనే 4 సంవత్సరాల్లో పెరిగారు. ఇప్పుడు మనము ఫ్యూచర్ చూసినట్టయితే ఇది బ్రహ్మాండమైన మరి భారతదేశంలోనే ఈ నెల 7 నుండి 15 వరకు సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాపోరు ప్రచార యాత్ర మండల కేంద్రం, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పాసం రామారావు మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని ధ్వజమెత్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య పెరిగిందని మండిపడ్డారు. ఇలాంటి పలు సమస్యలపై ఇంటింటా ప్రచార యాత్రను ఈ నెల 15న మండల కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని పాసం రామారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఇమ్మని అప్పారావు, బైరగాని శ్రీనివాసరావు పాల్గొన్నారు. కలకత్తాలో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ కూడా లక్ష్యం లేకుండా పోయినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఆందోళన జరిగింది. కాబట్టి ఈ సమస్యలన్నింటి మీద దీంతో పాటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పు చెప్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కూడా ఆ కోవలోకి చేరింది. ఇవి ప్రధానంగా కేంద్రానికి సంబంధించి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు సూపర్ 6 అని చెప్పాడు. అయిపోయిన తర్వాత ఉచిత ఇసుక అని చెప్పేసి అన్నాడు. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పాడు. ఎక్కడైనా ఉచిత ఇసుక వస్తుందా? ఇసుక కనుక ఇగిపోతే అధికారుల మీద చర్యలు తీసుకుంటానంటున్నాడు. తినేవాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పేసి అంటలా. అప్పుడు కూడా 6,000 రూపాయలు ట్రాక్టర్ ఇసుకుంటే ఇప్పుడు కూడా 6,500, 7,000 రూపాయలు ట్రాక్టర్ ఇసుక వస్తూ ఉంది. అందుకని ఇసుక విధానంలో ఏం మార్పు లేదు, మద్యం విధానంలో మార్పు లేదు. బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించేటువంటి మద్యం విధానాన్ని తీసుకొచ్చారు. అందుకని ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు 8వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తాం. 15వ తారీఖు జిల్లా కలెక్టరేట్ దగ్గర, అదేవిధంగా మండల కేంద్రాల్లోనూ మేము విస్తృతంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేయాలని చెప్పేసి నిర్ణయించాం. వీటిలో వందలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం ఇంటూరులో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ మహిళలకు ఆర్థికాభివృద్ధికి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది ఆనాడు టీడీపీ ప్రభుత్వమేనని, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్తో పాటు సిలిండర్ అందజేశారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు, పింఛన్ల పంపిణీ, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రేపల్లె ఆర్టీఓ, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. 5 ఏళ్లు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ప్రశ్నపెట్టించాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని చెప్పడానికి ఇదొక ప్రధాన ఉదాహరణ అని చెప్పి నీకు చెప్తా ఉన్నాను. 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలు చేసి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఏప్రిల్ నుంచి పెంచుతా ఉన్నటువంటి ఏరియర్స్తో కలిపి 7,000 రూపాయలు ఒకే రోజు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఈరోజు ఈ గ్యాస్ సిలిండర్లో 2వ కార్యక్రమం మీకు అందించబోతా ఉన్నాం. ఇన్నర్ రింగ్ రోడ్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద స్థానికులు ఆందోళన నిర్వహించారు. రాత్రిపూట మద్యం సేవించి కాలనీలో గొడవలు చేస్తున్నారని మహిళలు ఆరోపించారు. పోలీసులు మహిళలకు సర్ది చెప్పేందుకు యత్నించారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వికాస్ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం గుంటూరులో జరిగింది. గుంటూరు వికాస్ హాస్పిటల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా రామచంద్రరావు, ఎమ్మెల్యే గల్లా మాధవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యువతీ యువకులు నృత్య ప్రదర్శనలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. అకుంఠిత దీక్షతో గల్లా రామచంద్రరావు వ్యాపారాన్ని అభివృద్ది చేస్తారని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. మంచి ఆశయంతోనే వికాస్ హాస్పిటల్స్ ను ప్రారంభించారని ఆమె తెలిపారు. గత సంవత్సర కాలంగా వికాస్ హాస్పిటల్స్ లో ఎన్నో క్రిటికల్ కేసులను నిపుణులైన డాక్టర్లు సమర్థవంతంగా వైద్యం చేశారని వివరించారు. ఎన్నో క్యాంపులు పెట్టి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారని కొనియాడారు. ప్రతి సంవత్సరం ఇలాగే వికాస్ హాస్పిటల్ కుటుంబ సంబరాలు చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవి ఆకాంక్షించారు. ప్రతి డివిజన్లో కూడా ఒక చిన్న క్లినిక్, వికాస్ క్లినిక్స్ ఉండాలి. అదేవిధంగా గుంటూరు డిస్ట్రిక్ట్ నలుమూలన కూడా వికాస్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి చాలా బిగ్ పిక్చర్ని చూస్తున్న గల్లా రామచంద్రరావు గారికి కూడా శుభాకాంక్షలు. సో ఈ ఆలోచనని, ఈ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ వికాస్ హాస్పిటల్ మరిన్ని సంవత్సరాలు ఇదే ఒక వార్షికోత్సవాన్ని ఇంతకంటే అద్భుతంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ప్రతి పేషెంట్ ఎంతో ఇబ్బందితో అనారోగ్యంతో వస్తే డాక్టర్లు అద్భుతంగా వాళ్ళు వైద్యం చేస్తారు. ఆ వైద్యం అందాలి అంటే అది అందించే ప్రక్రియ మీ చేతుల్లో, స్టాఫ్ చేతుల్లో ఉంటుంది. ఆ ప్రక్రియని పూర్తి స్థాయిలో డాక్టర్ ఎలాగైతే వాళ్ళకున్న జ్ఞానం మొత్తాన్ని వాడి ఆ రోగి త్వరగా నయమవి, త్వరగా కోలుకొని ఇంటికి చేరాలని ఎలా కోరుకుంటారో మీరు కూడా ప్రతి నిమిషం అదే స్థాయిలో వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన సర్వీస్ని కూడా ఇప్పుడు ఇస్తున్న దానికంటే బాగా మెరుగుపరచాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. తక్షణమే ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, చంద్రన్న బీమాను అందరికీ వర్తింపచేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అలాగే నిర్మాణ రంగంలో పనులకు వలస కార్మికులను తెస్తున్నారని, వారికి వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయాలని కోరారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మూడోది, చంద్రన్న బీమా పథకాన్ని అందరికీ వర్తింపజేస్తామని చెప్పేసి మాటలైతే చెప్తున్నారు. కాబట్టి తక్షణమే చంద్రన్న బీమా పనిచేసే కార్మికులందరికీ వర్తింపజేసి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి తక్షణమే ఈ పాలసీ అమలు కోసం కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మూడోది, ఈరోజు రాజధాని గుంటూరులో కొత్త కన్స్ట్రక్షన్ నిర్మాణాలు ప్రారంభమైంది. కాబట్టి ఈ ప్రారంభమవుతున్నప్పుడు కార్మిక చట్టాలు అమలు చేయాలని, నిర్మాణ రంగంలో ఈరోజు కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. ఈ కాంట్రాక్టర్లు వచ్చేవాళ్ళు వలస కార్మికులు తెస్తున్నారు. వలస కార్మికులు తెచ్చినప్పుడు వలస కార్మిక చట్టం అమలు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, నిర్మాణ రంగంలో ఇబ్బందులు జరుగుతున్నప్పుడు వాటిని తక్షణమే పరిశీలించే విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిశీలి చేసి కార్మికుల హక్కులను కాపాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. 6వ డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత చంద్రశేఖర్లు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రమణ యశస్విని మర్యాదపూర్వకంగా కలిశారు. హాస్పిటల్కి పేషెంట్లను వార్డుకి తీసుకువెళ్లడానికి స్టాఫ్ కానీ అటెండర్ లేకపోవడం వల్ల వారి బంధువులే తీసుకువెళ్లడం జరుగుతుందని, కొన్ని టెస్టులు బయట ల్యాబ్లకి ఎక్స్రేలు స్కాన్లకి పంపడం జరుగుతుందని, వార్డుల్లో అశుభ్రత దుర్గంధంగా ఉంటున్నాయని కార్పొరేటర్ సమత సూపరింటెండెంట్కి తెలిపారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ హాస్పిటల్ నందు సౌకర్యాలు మెరుగుపరచడానికి టైం బ్యాంక్ అనే స్వచ్ఛంద వాలంటరీ వ్యవస్థను రావడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ పోతరాజు చంద్రశేఖర్, అడ్వకేట్ జంగాలపల్లి పార్థసారథి, యూనిట్ ఇన్ఛార్జ్ స్వర్ణ మస్తాన్ రెడ్డి, లెక్చరర్ శరత్ బాబు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వచ్చి నేను గతంలో వచ్చినప్పుడు ఇక్కడ పేషెంట్ తీసుకెళ్లాలంటే వాళ్ళ బంధువులే తప్ప ఇక్కడ ఒక అటెండర్ ఉన్న పరిస్థితి లేదు. అవన్నీ నేను చూస్తున్నాను. అది కూడా
మన సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సూపరింటెండెంట్ గారు ఒకటే విషయం చెప్పారు, అమ్మ ఇట్లా వాలంటీర్లు పెడదాం అనుకుంటున్నాము, ఇట్లా టైం బ్యాంక్ లాగా ఉంటుంది, వాళ్ళ ఫ్రీగా ఉన్న టైంలో వచ్చి ఆ టైం ని కనుక ఇక్కడ వాళ్ళు వచ్చి వినియోగించుకుంటే కనుక ఆ టైం ని మేము ఇక్కడ కంప్యూటర్ లో స్టోర్ చేస్తాము. రేపు ఫ్యూచర్ లో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా అయినా కానీ ఆ టైం ని వాళ్ళు వాలంటీర్ల చేత చేయించుకోవచ్చు, ఫ్రీ సర్వీస్ చేయించుకోవచ్చు. ఈ విధానాన్ని తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరాము. ఇక్కడ స్ట్రెచర్స్ మీద పేషెంట్స్ ని వాళ్ళ అటెండెన్స్ తీసుకెళ్తున్నారు, చాలాసార్లు నేను గమనించాను అన్న సందర్భంలో మాకు కాన్సెప్ట్ వీరికి చెప్పడం జరిగింది. నిజంగా ఈ కాన్సెప్ట్ మాకు కనుక మంచిగా గొప్పగా ప్రజల్లో తీసుకెళ్ళగలిగితే ఇక్కడ ఈ ప్రాబ్లం కూడా ఉండదు. ఆ కాన్సెప్ట్ పేరు టైం బ్యాంక్. ఈ టైం బ్యాంక్ అనే కాన్సెప్ట్ ని మన కార్పొరేటర్ పోతురాజు సమత గారు పబ్లిక్ లో తీసుకెళ్తాను అని మాట ఇచ్చిన మీదట నేను ఈ కాన్సెప్ట్ గురించి వారికి వివరించడము, వారు కూడా చక్కగా స్పందించి తీసుకెళ్లామని చెప్పారు. గుంటూరు విద్యానగర్ కు చెందిన పోతుగుంట్ల చందన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. నగరానికి చెందిన పోతుగుంట్ల అనిల్ ధనలక్ష్మి దంపతుల కుమార్తె చందన అక్టోబర్ 20వ తేదీన ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన ఫోటోలను కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో పంచుకున్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న చందన సిద్ధార్థ్ త్రిపాఠి ఆధ్వర్యంలో 18 మంది విద్యార్థుల బృందం అక్టోబర్ 11న గన్నవరం నుండి బయలుదేరి వెళ్లారు. హిమాలయ ఎవరెస్ట్ శిఖర బేస్ క్యాంప్ను అధిరోహించి చందన బృందం రికార్డు నెలకొల్పింది. హిమాలయాన్ని అధిరోహించిన దేశంలోని తొలి ప్రైవేట్ కళాశాల విద్యార్థుల బృందం ఇదేనని నిర్వాహకులు వెల్లడించారు. పట్టణానికి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లనే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు. పొట్టి శ్రీరాములు జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని కావటి మనోహర్ నాయుడు అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని హిందూ కాలేజీ సిగ్నల్ పాయింట్ సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి మేయర్ కావటి మనోహర్ నాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జీవితాన్ని ఆవిష్కరించారు. వైసీపీ పాలనలో పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా జరిగాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణాచారి, సుబ్బారెడ్డి, ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం కుట్రకు పోలవరం ప్రాజెక్టు బలి కాబోతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు కుట్రతో ఈ ప్రాజెక్ట్ బ్యారేజీ స్థాయికి పడిపోయిందన్నారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల అసలు కన్నా కొసరు ఎక్కువగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసుకోవాలని అంబటి సూచించారు. కేంద్ర ప్రభుత్వం మొన్న కేబినెట్లో తీసుకున్న నిర్ణయం యొక్క ప్రతులు చదివిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం 41.15కు మాత్రమే పరిమితమయ్యి చేతులు దులుపుకోవడానికి నిర్ణయించుకున్నది. ఇది వాస్తవం ఆరోపణగా భావిస్తే భావించండి. రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు వారిచే నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు వైద్య శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం కన్నా మాట్లాడుతూ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్ అందజేస్తారని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమించిన ఎన్ఎస్కే ఖాజావలి కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో జిల్లా రెవెన్యూ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కమిషనర్ పులి శ్రీనివాసులను మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు నగరంలోని నాథ్ సెంటర్లో ఏకలవ్యుడి జయంతి ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కె వెంకటేశ్వర్లు తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా గిరిజనుల మనోభావాలు దెబ్బతీయకుండా ఏకలవ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేసి వారి జయంతిని అధికారికంగా జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో వెంకట పద్మారావు, దొడ్ల బ్రహ్మయ్య, సునీల్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అంత పేరు ప్రతిష్ట సంపాదించుకున్న ఏకలవ్యుడికి మాత్రం భారతరత్న ఇవ్వట్లేదు, వేకుడి పేరు మీద ఎలాంటి అవార్డులు ఇవ్వట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు ఇంకనైనా ఆలోచించి గిరిజన జాతికి జరుగుతున్న అన్యాయం మీద మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య కార్పొరేషన్ పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో వాగ్దానం చేశారు. ఏకలవ్య జయంతిని కూడా
ప్రభుత్వం అధికారికంగా నిర్వర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లైలా కాలేజ్ నందు విద్యావంతులతో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విధి విధానాల మీద నిర్వహించిన కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతిభావంతులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.